కోట్లాది మంది అభిమానులున్న జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడం సంచలనంగా మారింది. సోషల్ మీడియా వేదికగా తన వ్యక్తిత్వ హక్కులను ఉల్లంఘించేలా వ్యవహరిస్తూ ఉన్నారని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. పవన్ తరపున సీనియర్ న్యాయవాది సాయి దీపక్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే వైసీపీ నుంచి ఎంత దారుణంగా పవన్ కళ్యాణ్ పై గతంలో కామెంట్లు చేశారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. పవన్ కళ్యాణ్ పెళ్లిల గురించి ప్యాకేజీ స్టార్ అంటూ వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో రెచ్చిపోయారు. జగన్ సీఎంగా ఉన్న 5 ఏళ్లలో ఘోరాతి ఘోరంగా పవన్ కళ్యాణ్ పై శృతి మించి మరీ కామెంట్లు చేశారు. అధికారం పోయినా సరే పవన్ కళ్యాణ్ పై మాత్రం ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ట్రోల్స్ చేస్తూనే ఉంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ సోషల్ మీడియా ప్రత్యర్థులపై ఏ విధంగా రెచ్చిపోయేదో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. పద్ధతి, సంస్కారం అనేవి లేకుండా అడ్డగోలుగా రెచ్చిపోతూ పవన్ కళ్యాణ్ పై, లోకేష్ పై, చంద్రబాబుపై దారుణమైన బూతులతో విరుచుకుపడేవారు. ఆఖరికి జగన్ సొంత చెల్లి షర్మిలపై సైతం వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు దారుణంగా నీచాతి నీచంగా బూతులు తిడుతూ రెచ్చిపోయారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు బూతులతో ఎంతగా స్వైర విహారం చేసినా ఏ రోజు ఇది తప్పు అని జగన్ ఖండించలేదు. పార్టీ తరపున ఒక ప్రకటన కూడా ఇచ్చింది లేదు. దీంతో మరింత అడ్డగోలుగా రెచ్చిపోయారు వైసీపీ సోషల్ మీడియా శ్రేణులు. అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాల పాటు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు బూతు భాషతో టీడీపీ, జనసేనలపై విరుచుకుపడితే అంతకు మించిన బూతులతో వైసీపీ సోషల్ మీడియా శ్రేణులు దారుణంగా వారిపై దాడి చేశాయి. ఇక అధికారం పోయినా కూడా వైసీపీ తీరు మాత్రం ఏమాత్రం మారడం లేదు. ఈసారి మళ్ళీ వచ్చేది మేమే, మీ అంతు చూస్తామంటూ ఇప్పటికే జగన్ సహా మిగతా వైసీపీ నేతలు కూడా భయపెట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇక వైసీపీ సోషల్ మీడియా అయితే మళ్ళీ అరాచకాలు మొదలుపెట్టినట్టే కనిపిస్తోంది. అధికారం లేకపోయినా తీరు మార్చుకోవడం లేదు. పాత తరహాలోనే బూతులు తిడుతూ మార్ఫింగ్లు చేస్తూ రెచ్చిపోతోంది. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జగన్ కాళ్లు పట్టుకున్నట్లుగా ఒక ఫోటోను మార్ఫింగ్ చేసింది వైసీపీ సోషల్ మీడియా. ఇలాంటివి పవన్ కళ్యాణ్ పై చాలా రోజులుగా చేస్తూనే ఉంది వైసీపీ సోషల్ మీడియా. ముఖ్యంగా విదేశాల్లో ఉన్న కొందరు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు తమనెవరూ ఏమీ చేయలేరులే అని విర్రవీగుతూ మార్ఫింగ్లు చేస్తూ ఉన్నారు, బూతులు తిడుతూ ఉన్నారు. ఇలాంటి అరాచకాలపై చర్యలు తీసుకోవాలని తాజాగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు పవన్ కళ్యాణ్. ఏం చూసుకుని ఇంతలా వైసీపీ శ్రేణులు రెచ్చిపోతూ ఉన్నాయో తెలియదు కానీ జగన్ బెదిరింపులే వారికి ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. ఈసారి వచ్చేది మేమే, మీ అంతు తేలుస్తామంటూ కూటమిపై జగన్ మాట్లాడుతున్న మాటలే వారికి ఇన్స్పిరేషన్ అయి ఉంటాయని, అందుకే ఇప్పుడు మళ్ళీ ఇలా బూతులతో, ఫోటో మార్ఫింగ్లతో వాళ్ళ పని మొదలుపెట్టినట్లుగా రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. జగన్ హయాంలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు పవన్ కళ్యాణ్ పై, ఆయన కుటుంబ సభ్యులపై, చివరికి చిన్న పిల్లలని కూడా చూడకుండా పవన్ కళ్యాణ్ కూతుర్లపై పైశాచికంగా ఏ విధంగా పోస్టులు పెట్టారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇక చంద్రబాబు, లోకేష్లపై అయితే చాలా దారుణంగా పోస్టులు పెట్టారు. లోకేష్ పుట్టుకను సైతం అవమానించేలా జుగుప్సాకరమైన పోస్టులు చేశారు. అటువంటి వారందరికీ కూటమి ప్రభుత్వం వచ్చాక అడ్డుకట్ట వేసింది. మొదట్లోనే చాలా మందిని అరెస్టులు చేసి జైలుకు పంపింది. దీంతో గత కొన్నాళ్ల నుంచి సైలెంట్గా ఉన్న వైసీపీ సోషల్ మీడియా ఇప్పుడు మళ్ళీ పాత పద్ధతిలో రెచ్చిపోవడానికి కారణం జగన్ చేస్తోన్న బెదిరింపు కామెంట్లే. ఏది ఏమైనా బూతులు తిట్టే వారికి ఎప్పటికైనా శిక్ష తప్పదు. చేతిలో సెల్ ఫోన్ ఉంది కదా అని ఇష్టం వచ్చిన రీతిలో బూతులు తిడితే ఓచలు లెక్క పెట్టాల్సిందే.